హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్క్ బ్లౌజ్ అయితే వేపించుకున్నారని చెప్పినా కదా, వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది. అయితే వర్క్ చేసే వాళ్ళు చిన్న మిస్టేక్ అయితే చేసిరండి. వర్క్ ఎక్కువ ఉండి మిస్టేక్ చేస్తున్నారా లేకపోతే ఎట్లా అనేది తెలియదు. ఇట్లాంటి చిన్న చిన్న వాటితోనైతే కస్టమర్స్కి అయితే మాట వస్తుందండి. చూడండి, నేను కరెక్ట్గా కొలుసు చూపిస్తాను. ఇది మాత్రం సెంటర్ పాయింట్ అండి. ఇక్కడ మిడిల్లో ఫ్లవర్ అయితే ఎక్కడ అవుతుందో నేను మార్కింగ్ తీసుకుని చూడండి. ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఇక్కడి నుంచి ఇక్కడికే ఇది తీసుకున్నా కానీ ఇటు సైడ్ ఎన్ని వచ్చినాయి కరువులో 1 2 3 4 ఇటు 4 వస్తాయి. ఇటు సైడ్ కూడా 4 రావాలి కదా. చూడండి, ఇటు సైడ్ అయితే 5 వచ్చినాయి. ఇది సెంటర్ పాయింట్ తీసుకుంటే కనుక, ఇది సెంటర్ పాయింట్ తీసుకుంటే ఇటు 5 ఇటు 4 సేమ్ యాస్టీస్గా. ఇంకో హ్యాండ్ కూడా అంతే అండి. ఇప్పుడు మనం సెంటర్ పాయింటే చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను దీన్ని కరువు కోసము నేను ఇటు 4 ఇటు 4 అని వాటిని పంపించి దీన్ని మీ సెంటర్లో చూసుకుంటే మాత్రం మళ్ళీ ఇక్కడ ఈ హ్యాండ్ అనేది ఇక్కడ సెంటర్లో రాకుండా సైడ్కి అయితే పోతుంది కదా. దీన్ని సెంటర్గా చూసుకుంటే మాత్రమే చూడండి, వాళ్ళు పెట్టుకోవడం కూడా మార్కింగ్ అలానే పెట్టుకున్నారు. ఇటు సైడ్ 4 వచ్చినాయి, ఇటు సైడ్ మాత్రం 5 వచ్చినాయి. ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తే మీకు ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థమవుతలేదు. ఇదైతే కరెక్ట్ చూసుకుంటానే మీ వర్క్ చేసే వాళ్ళకి, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే కస్టమర్స్ దగ్గర మాట వస్తుంది ఒకటి, వాళ్ళు వేసుకుంటే కూడా ఎక్కడ వేయించుకున్నారు అని అంటే పలానా షాప్ అంటే మీ షాప్కి కదండి మాట వచ్చేది. మేము ఎంత మంచిగా స్టిచ్చింగ్ చేసినా కానీ దీన్ని అయితే వర్క్ని అయితే ఏం చేయలేం కదా. ఒకవేళ లావ్ పర్సనాలిటీ అయితే మాత్రం హ్యాండ్ దగ్గరికి వచ్చేసరికి ఇటు సైడ్ ఏమో 4 కరువుస్ వస్తాయి, ఇటు సైడ్ మాత్రము 5 వచ్చినాయి. చూడండి, చూడ్డానికి అయితే అంత లుక్ అయితే ఉండదు కదా. మీరు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చూసుకుంటున్న ఉద్దేశం కొద్ది వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. నాకు మొత్తం వచ్చు మీకేం రాదు అని చెప్పని నేను చెప్పట్లేదు. కాకపోతే వర్క్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి అని చెప్తున్నాను, అంతే అండి. చూపిస్తున్నానండి. ఫ్రంట్ నెక్ అంటే కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉన్నా చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ కూడా చూపిస్తానండి. వర్క్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదండి, నీట్గా వచ్చింది. వర్క్ అయితే సూపర్ వచ్చింది. ఈ వర్క్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వర్క్ కూడా చూపిస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి కామెంట్ బాక్స్లో. కొందరికైతే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది కదా. ఈ వర్క్ డిజైన్ ఏమైనా నచ్చితే మీ దగ్గర ఉన్న వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఛానల్లో ఈ లింక్ అయితే చూపిస్తే మీకైతే అర్థం ఉంటుంది కదా, క్లియర్గానైతే కనిపిస్తుంది కదా. కాంబినేషన్ అయితే సూపర్ వచ్చిందండి. వైలెట్ కలర్ సారీ అండి. నేను సారీ కూడా చూపిస్తాను చూడండి. ఈ సారీ మీకండి అయితే సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ పైనే వర్క్ వేయమని చెప్తే అంత లుక్ రాదని చెప్పేసి ఆపోజిట్ కలర్లోనైతే బ్లౌజ్ తీసుకున్నారు. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయేంత వరకు సారీ అయితే ఉండదండి, వెళ్ళిపోతుంది. అందు గురించి అని చెప్పి సారీ అయితే చూపిస్తున్నాను. ఈ సారీ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.